గైస్ మనం ఈ వీడియోలో బ్యాక్డోర్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న కొన్ని కంపెనీస్ లిస్ట్ గురించి మన స్టూడెంట్స్ రెగ్యులర్గా మనము రీసెంట్ డేస్లో పెట్టిన వీడియోస్లో సార్ ఈ కంపెనీ గురించి చూడండి ఈ కంపెనీ గురించి చూడండి అని చెప్పి కొన్ని కంపెనీస్ గురించి ఇచ్చాడు. ఈ కంపెనీస్లో ప్రతి ఒక్కటి కూడాను అండ్ మన డైరెక్ట్ గూగుల్లో కొట్టేసే జెన్యూన్ బ్యాక్డోర్ జాబ్స్ అని చెప్పి ఫోన్ నెంబర్ అనేది అన్ని లింక్డ్ఇన్ తర్వాత నౌకరీ వీటి అన్నింటిలో కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది నేను సో కంపెనీలో పనిచేస్తున్నా పెద్ద పెద్ద ఎంఎన్సీ పేర్లు చెప్పేసి ఐబిఎంలో పనిచేస్తున్నా యాక్సెంచర్లో పనిచేస్తున్నా ఇలా పెద్ద పెద్ద ఎంఎన్సీ పేర్లు చెప్పేసి హెచ్ఆర్ నాకు తెలుసు లేకపోతే నేను అక్కడ హెచ్ఆర్గా పనిచేస్తున్నా అక్కడ నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి ఇక్కడ కనీసం కొన్నిసార్లు వాళ్ళు కనీసం డీటెయిల్స్ తెలుసుకోరు. ఎవరికో జాబ్ ఇప్పించారని ఎక్కడి నుంచో ఈ నెంబర్ అనేది వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది. అది ఎక్కడి నుంచి అవుతుందో కూడా ఈ లింక్ కూడా దొరకదు ఒక్కోసారి. ఎందుకు చెప్తా ఉన్నానంటే నాకు కూడా జరిగింది. ఇన్ఫాక్ట్ నేను కూడా నమ్మాను. ఇక్కడ అలాగే నాకు కనీసం ఎవరో ఒకటి తెలియకుండా ఆ ఫ్రెండ్కి ఫ్రెండ్స్కి కొంతమందికి జాబ్లు ఇప్పించారు, ఆఫర్ లెటర్ రిలీజ్ అయ్యాయి అని చెప్పి నేను కూడా అలాగే కొంత ఇబ్బంది పడ్డాను. సో ఇక్కడ ఏంటి అంటే నేను కొన్ని నేమ్స్ చెప్తున్నాను, లిస్ట్ ఆఫ్ సమ్ కంపెనీస్ అంటే బ్యాక్డోర్ పేరుతో ఇంకా ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పుడు కూడా ఇంకా డబ్బులు తీసుకుంటూ ఉన్నారు, జాబులు మాత్రం ఇప్పించట్లేదు. అండ్ ఇలాంటి కంపెనీస్ కాకపోయినా వేరే కంపెనీస్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే బ్యాక్డోర్ అనేది జెన్యూన్ కాదు, అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. కానీ బట్ స్టిల్ కొంతమంది తెలియక ఇంకా డబ్బులు కడుతున్నారేమో అని చెప్పి మీకు లిస్ట్ అవుట్ చేసి మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఖచ్చితంగా మీరు ఆలోచించండి, తొందరపడొద్దు. ఒక కంపెనీ అయితే ఆల్రెడీ మనకి ఈ కంపెనీ గురించి తెలుసు, 800 మందిని ఫ్రాడ్ చేసింది, ఎన్సోఫీ కంపెనీ, అండ్ వెరీ రీసెంట్గానే అది. సో ఇలాంటి ఇంకా ఎవరన్నా మీరు ప్రాసెస్లో ఉంటే ఆ ప్రాసెస్ అసలు మీరు ఏం చేస్తున్నారు, ఎంత డబ్బులు తీసుకొస్తున్నారు ఇంట్లో నుంచి, సో ఇదంతా ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. సో ఈ లిస్ట్ అంటే బ్యాక్డోర్ పేరుతో డబ్బులు తీసుకుంటున్న కంపెనీస్ లిస్ట్ ఇది. దాంట్లో వచ్చేసి ట్రైసన్, TRIUSAN అండ్ మ్యారలిక్స్ చాలామందికి ఫేమస్, ఇది అందరికి తెలుసు. చాలా పలుకుబడి కూడా ఉంది ఈ కంపెనీ వాళ్ళకి. సో ఈ పేరు కూడా ఖచ్చితంగా చాలా మందికి ఫ్రాడ్ చేస్తుంది. ఇంకా సెబియా అనే కంపెనీలు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి దాని పేరుతో కొంతమంది మోసం చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక విషయం అండి, అంటే నేను చెప్పచ్చో లేదో తెలియదు కానీ కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇండివిజువల్గా నాన్-ఐటీలో జాబ్స్ ఇప్పించేస్తామని చెప్పి దాని గురించి బ్యాక్డోర్లో నాన్-ఐటీ జాబ్స్ ఇప్పిస్తూ ఉంటారు, డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. సో ఒకసారి ఆలోచించండి, దాని గురించి ఇంకో వీడియోలో డిస్కషన్ చేసుకుందాము. అండ్ తర్వాత వచ్చేసి సెబియా కంపెనీలో వర్క్ చేస్తున్నానని చెప్పి ఒక పర్సన్ డబ్బులు తీసుకుంటున్నారు. నాకు ఆ పర్సన్ క్లారిటీ లేదు, ఆ కంపెనీ జెన్యూనా కాదని ఒక స్టూడెంట్ అడిగితే దానికి సమాధానంగా నేను చెప్తా ఉన్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి డెకావర్స్ టెక్నాలజీ ఒకటి, BSIT సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో వీటితో పాటు OLGE టెక్నాలజీస్ కూడా ఉంది. సో ఇలాంటి కంపెనీస్ ఏంటి అంటే డైరెక్ట్గా బ్యాక్డోర్ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉన్నాయి. బ్యాక్డోర్ పేరుతో ఇంకా డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. సో ఈ వీడియో చేసినందుకు ఒకవేళ వాళ్ళకి రీచ్ అయితే ఖచ్చితంగా నాకు థ్రెట్ ఉంటుందేమో అనుకుంటున్నాను. బట్ ఫైన్, ఐ కెన్ నేను హ్యాండిల్ చేయగలుగుతాను. ఎందుకంటే ఐఎమ్ డీలింగ్ విత్ సివిల్స్, UPSC సివిల్స్ డీల్ చేస్తూ ఉన్నాను. సో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ కొన్ని వందల IASని IPSని తయారు చేసే ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఎంత బ్యాకప్ ప్లాన్ ఉంటుంది, ఎన్ని లిమిటేషన్తో నేను మాట్లాడాలో అంతవరకు నేను మాట్లాడతాను. అండ్ ఇంకా మీకు ఈ కంపెనీ ఇలా ఉంది పరిస్థితి అంటే ఖచ్చితంగా కొంత అవేర్నెస్ అనేది మనం తీసుకొద్దాము. బ్యాక్డోర్ అస్సలు నమ్మొద్దు, అస్సలు కరెక్ట్ కాదు. స్కిల్ నేర్చుకోండి, డెఫినెట్లీ జాబ్స్ అనేవి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీ స్కిల్ నమ్ముకోండి, ఎప్పటికైనా అది మిమ్మల్ని కాపాడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.